నమస్కారం అందరికీ. నా పేరు సందీప్. ఇది నా మొదటి వీడియో. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, హైదరాబాద్లో ఉన్న బీటెక్ కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్న అబ్బాయిలు అమ్మాయిలు స్టూడెంట్స్ కానీ అందరూ 90% అంతా మీరంతా స్క్రాప్. ఓకే, ఒక్కడిలో కూడా కాంక్రీట్ స్కిల్స్ లేవు. కాంక్రీట్ స్కిల్స్ అంటే ఏంటంటే, సపోజ్ రెజ్యూమేలో మీరు పైథాన్ వచ్చని పెడతారు ఎగ్జాంపుల్. ఆ పైథాన్ని యూజ్ చేసి ఏమైనా బిల్డ్ చేశారా అంటే లేదు. ఏమైనా బిల్డ్ చేయగలరా అంటే లేదు. కొత్తవి ఏమైనా నేర్చుకోగలరా అంటే లేదు. కానీ ఏం చేశారా బీటెక్ అంటే 4 years మంచి కాలేజీలో. మంచి కాలేజ్ ఏంటి అసలు హైదరాబాద్లో మంచి కాలేజ్ అంటే సిబిఐటి, జేబిఐటి టాప్లో ఒక 4-5 ఉన్నాయి. అవి పక్కన పెడితే మిగతా అదంతా స్క్రాపే. బీటెక్ డిగ్రీ తీసుకొని బయటకు వస్తున్నారు తప్ప స్కిల్స్ నేర్చుకొని బయటకు రావట్లా. స్కిల్స్ లేనిది ఇప్పుడు సర్వైవ్ అవ్వడం చాలా కష్టమైపోయింది. అంత ముందులాగా విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇవన్నీ మాస్ హైరింగ్ చేసుకునేవి. ఇప్పుడు జరగట్లా. ఈ విషయం మైండ్లో పెట్టేసుకోండి. కాలేజ్ నుంచి బయటకు వస్తే కనుక స్కిల్స్ నేర్చుకొని బయటకు రండి. ఒకవేళ ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి, ఐటీ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి అంటే కనుక ఓకే, అట్లీస్ట్ బీటెక్ కాలేజ్ ఏదైనా నేర్చుకుంటారా, ఎట్లా నేర్చుకోవాలి అనేది. అసలు లెర్నింగ్ యాటిట్యూడ్ లేదు ఎవరికి. కోర్సెస్ మీద కోర్సెస్ జాయిన్ అవుతారు, ఇన్స్టిట్యూట్ల మీద ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతారు. అక్కడికి వెళ్ళి ఏమైనా నేర్చుకుంటారా అంటే నేర్చుకోరు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పే వాళ్ళ మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఏమైనా నేర్పిస్తారేమో అని చెప్పి. వాళ్ళేం నేర్పించరు భయ్యా. వాళ్ళు జస్ట్ ఎవరైనా సరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ కాలేజ్ కానీ వాళ్ళు ఒక గైడెన్స్ ఇస్తారు, ఇవి నేర్చుకోండి అని. నేర్చుకోవాల్సింది మీరు, ఎఫర్ట్స్ పెట్టాల్సింది మీరు, ప్రాక్టీస్ చేయాల్సింది మీరు. బ్లేమింగ్ చేయడం మాత్రం బావచ్చు. కాలేజ్ ఏం నేర్పిలేరా, టీచర్లకి ఏం రాదురా, వాళ్ళు నేర్పిలేరా, ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినరా, వాళ్ళు నేర్పిలేదురా, అరే ప్లేస్మెంట్స్ రావట్లేదురా. సొంతంగా స్కిల్స్ ఉండి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే, లింక్డ్ఇన్లో పర్సనల్ బ్రాండింగ్ చేసుకుంటే డెఫినెట్గా జాబ్స్ వస్తాయి. జాబ్స్ రాకపోయినా కానీ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, బీటెక్ కాలేజ్ నుంచి బయటకు వస్తే కనుక స్కిల్స్ నేర్చుకొని బయటికి రండి. లేదా అంటే అట్లీస్ట్ అప్కమింగ్ డేస్ ఎట్లా ఉంటుందంటే, అసలు లెర్నింగ్ కర్వ్ ఎలా ఉండాలంటే, చదువుకునేవాడికి ఎంత కాంప్లెక్స్ అయినా సరే ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే కనుక వాడు అది అట్లీస్ట్ ఫస్ట్ 20 అవర్స్లోకి నేర్చేసుకోవాలి వాడు అది. అట్లాంటి మైండ్ సెట్ ఉంటే కానీ ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది.